guys, welcome to LSS Likia Vlogs. First of all, please like and subscribe. So ee roju aithe planting cheyibothunnanu. Enti etla cheddamo intlo unnatultone. మా ఇంట్లో అయితే గ్రో బ్యాగ్స్ కానీ ఏదైనా పాట్స్ కానీ ఏవి లేవు. సో నేను ఎట్లా చేస్తున్నాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తా. నార్మల్గా ప్లాస్టిక్ కవర్స్ ఇంట్లో ఉంటాయి కదా, అవి ఎలానే మనం డైలీ యూస్కి వాడకూడదు కాబట్టి మొక్కలకైనా వేస్ట్ చేయకుండా వాడదామని చెప్పేసి నేను చూపిస్తున్నాను కదా, అట్లా కట్ చేసుకొని మట్టి అనేది ఇప్పుడు వేసుకుంటాను. ఫస్ట్ అయితే మా దగ్గర మట్టి అనేది ఉండిపోయింది. సో ఆ మట్టిని అంతా కూడా తడిపేసి ఈ గ్రో బ్యాగ్లోకి అయితే వేసేసుకుందాము. పదండి. ఇందులో ఇప్పుడు మనం తీస్తాము, ఎందుకంటే కింద సాయిల్ అవైలబుల్గా ఉంది. బట్ ఇందులో అయితే ఇది పాడైపోయింది, ఇది పాట్ అనమాట పాడైపోయింది. ఇంకా అందులో సాయిల్ వేస్ట్ కదా, రెడ్ సాయిల్ అని చెప్పేసి అందులో తీసి గ్రో బ్యాగ్లోకి అండ్ ఇందులోకి ఈ మొలకలు కూడా పెట్టేద్దాము. ఫస్ట్ అయితే సాయిల్ని మంచిగా తడుపుకున్నారనుకోండి, ఫుల్ అంతా కూడా మంచిగా సాయిల్ అనేది వెళ్ళి సాయిల్ని మెత్తబడి మనం తీయడానికి ఈజీ అవుతుందని చెప్పేసి ఫస్ట్ వాటర్ వేసేసి అయితే తడిపేస్తున్నాను. తడిపేసి ఇంట్లోని అట్లకాయలు ఉంటాయి కదా, దాంతో తీసి ఈ మనం తయారు చేసుకున్న గ్రో బ్యాగ్లోకి అయితే వేసుకుంటాను. ఇప్పుడు చూడండి. సో నాకు ప్లాంట్స్ గ్రో చేయడం పిక్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అంటే సీడ్స్ ఇస్తాను, తక్కువ ప్రైస్ కంటే వెళ్ళి తెచ్చుకుంటాను. బట్ వేస్తాను, వేయడం ఇష్టమే, కానీ స్కూల్స్ టెన్షన్స్ వల్ల వీటి వల్ల సో ఇక్కడ వచ్చేసి మట్టి అది కూడా ఇంకో దాంట్లో షిఫ్ట్ చేస్తుందని చెప్పాను కదా. టమాటో మొక్క చూపిస్తాను చూడండి. ఇగోండి ఇక్కడ చూడండి, చిన్న మొలక అయితే వస్తుంది. అండ్ ఇటు పక్క ఎక్కడ వచ్చింది గైస్ ఇంకానా, ఇదిగోండి చనిపోయింది. బట్ ఇది ఇక్కడ ఇంకోండి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇగోండి ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది. నేను మా తమ్ముడికి ఏమని చెప్తున్నాను, ఫస్ట్ ఇందులో వేసేయమంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ చూపించాను కదా, అందులో కూడా నింపుతున్నాను ఏదో ఒకటి ఇద్దామని చెప్పేసి. ఇప్పుడు నేను చాలా క్రితం అయ్యాయి ఈ మొక్కలు వేసి, మొలకలు ఇప్పుడైతే వచ్చేసాయి. సో ఇప్పుడు మేడపైకి సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, ఇవి వేసేసిన తర్వాత ఇందులో అయితే మిర్చి వేసాను నేను, నాకు బాగా గుర్తు. సో మిర్చి వేసాను కదా, సో ఇప్పుడు నాకు మొలకలు అయితే వచ్చేసాయి ప్రస్తుతం. నేను ఇప్పుడు టమాటో చూపించాను కదా, టమాటో కూడా పెద్దవైపోయాయి. కొరియాండర్ ఇప్పుడు వేస్తున్న కొరియాండర్ కూడా పెద్దవైపోయాయి. సో మీకు కంపల్సరీ చూపిస్తాను. సో ఇప్పుడు ఎట్లా వేయాలి ప్లాంటింగ్ అంతా కూడా ఇప్పుడు చూద్దాము. ఇంకా నేను ఇది బ్లాక్ దాని నిండా కూడా నింపేశాను కదా, సో నింపేసిన తర్వాత వచ్చేసి ఇంకా ఆ డబ్బా అయితే నార్మల్ పక్కన పెట్టడానికే తెచ్చాను తప్ప ఇంకా దీని గురించి అయితే తేలేదు. ఎప్పుడైనా సరే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి సాయిల్ నింపడానికే తెచ్చాను తప్ప ఇంకా దేనికి అయితే కాదు. సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా, ఇట్లా నింపేసాను అనమాట ఫుల్గా. నింపేసిన తర్వాత కెమెరా అయితే కొంచెం సొట్టగా ఉంది. ఇప్పుడు ఏవి విత్తనాలు వేస్తాను ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సాయిల్ అనేది ఇట్లా అనుకున్నాను అనుకోండి, కొంచెం కిందికి వెళ్తుంది, మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి ఇట్లకి కూడా. కాబట్టి సాయిల్ అది కూడా మంచిగా ఉంచుకొని సో మంచిగా అయితే నేను చెప్పినట్లు చేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ కొంచెం ఏమైనా రాయి పిక్కలు లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటివి తీసేసుకోండి. అట్లాంటివి ఉంటే సాయిల్ అనేది మంచిగా పెరగదు. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పినట్లుగా ఫుల్గా అయితే చేయి కడిగేసుకున్నాను. ఈయనతో అయితే నేను కన్నాలు అయితే పెట్టాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో బఠానీ వేద్దాం అనేసి కాబోలి చిన్న మొలకొచ్చిందైతే పెట్టాను. బట్ అదైతే ఫెయిల్ అయిపోయింది, రాలేదు, ఫుల్గా అయితే పాడైపోయింది. ఇంకా స్ప్రౌట్ వచ్చింది కదండి, వేస్ట్ చేయండి ఎందుకని పెట్టాను, బట్ అయితే రాలేదు. ఇట్లా హోలిస్తాను చూడండి కాబోలి చిన్న. సో ఇదంతా వేస్ట్ అయిపోయింది. బట్ చూపిస్తాను నేను పెంచడంలో తప్పు ఉందో ఏంటో మరి ఎట్లా పెట్టాలనేది అయితే చూపిస్తాను. బట్ కాబోలి చిన్న రేర్ అనమాట, అంత ఎక్కువ అయితే రాదు తీసుకున్నాం. సో అందుకే నేను ఎక్కువ హోప్స్ కింద పెట్టేకండి, లేదంటే లేదని చెప్పేసి వదిలేసాను. బట్ టమాటో మీద డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాను. నేను వీడియో వీలైతే లాస్ట్ లో పెడతాను, పైకే పెట్టండి. సో చూడలేనంత వరకు పైకే పెట్టండి, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క చెన్న ఇగోండి చూసారా మొలకొచ్చిన చెన్న
కాబోలి చెన్న అయితే పెట్టాను, ఒక 6 అట్లా పెట్టాను. ఇది ఎట్లా వస్తుందో ఒక్కటంటే plant ఒకటి రాలేదు ఏంది నాకు guys. తెలీదు. ఏదో అంటే మొలకలు ఇంకా అవన్నీ అవన్నీ ఎండిపోయాయి ఎండిపోయాయి అన్నమాట. ఇంకా సో ఇట్లా అన్నీ కూడా అందుకే నేను ఇంక వదిలేసాను కూడా. ఇందులోనే మళ్ళీ కాబోలి చెన్న తీసేసి మిర్చి అయితే పెట్టాను. ఇప్పుడు ఆ మిర్చి మీకు ఫొటోస్ అవి తీసి వీడియో తీసి పెడతాను. లేదు మాకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేశాను, ఇప్పుడే జస్ట్ పెట్టాను అనమాట. సో చూడండి వీలైనంత వరకు. సో ఇంకా ఇవన్నీ టైం దొరకట్లేదు ప్లాంటింగ్ చేద్దామన్నా సరే. డ్రాగన్ ఫ్రూట్ కూడా అట్లా అట్లా వచ్చింది, మరి డ్రాగన్ ఫ్రూటో తెలీదు ఏటో తెలీదు. కానీ నేను సీడ్స్ అయితే ఒక కప్లో అయితే వేసాను, అందులో అయితే 2 మొలకల్లా వచ్చాయి. ఒక 5 days అట్లా అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ వేసి. చిన్న చిన్న మొలకలు వచ్చాయి, చూద్దాం పెద్ద అయిన తర్వాత అది ఏంటో తెలుస్తుంది. ఇంకా అన్ని చన్నాస్ కూడా అట్లానే పెట్టేశాను, మీకు క్లారిటీగా ఇప్పుడు చూపిస్తాను చూడండి. అన్నీ పెట్టేసా, ఒక 3 అట్లా పెట్టాను, మిగతా కూడా పెట్టేస్తాను చూడండి. సో మొత్తం అయితే అలానే పెట్టేశాను ఇందాకట్లాగే. ఇప్పుడు మన ప్లేస్ మంచిగా అయితే ఇది మన మొక్కలు పెట్టుకున్న ప్లేస్లో అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ చూడండి ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అందులో టమాటో పెట్టాను. ఈ ఎల్లో కలర్లో ఆయిల్ డబ్బా ఉంది కదా, అందులో అయితే మీకు ఏంటంటే అది కొరియాండర్ అయితే పెట్టాను. సో 2 కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు కొరియాండర్ అయితే కింద నుంచి తీస్తాను ఒకసారి. మొన్న పెట్టాను, మరి మొలకలు వస్తున్నాయో రాదో ఒకసారి చూద్దాము. బట్ వస్తున్నాయి. నేను ఒకసారి కింద నుంచి పైకి తీసి చూస్తే కింద అన్ని మొలకలు. ఏంటంటే నేను ఇక్కడ మధ్య వరకు సాయిల్ వేసి దానిపైన వేసేసి మళ్ళీ ఎక్కువ సాయిల్ పైన వేసేసాను. ఎక్కువ సాయిల్ లేకుండా లైట్గా జల్లినట్టు వేయాలంట. నాకు ఆ విషయం తెలీదు. కింద అయితే మొలకలు వచ్చేసాయి, బట్ కొంచెం లేట్ అవుతుంది, వస్తాయి బట్ కొంచెం లేట్ అవుతుంది. నాకు కంగారు ఎక్కువ కదా, రాదులే అని చెప్పేసి కిందది పైది తోగుతూ అందులో పుదీనా అయితే వేసాను. సో పుదీనా వేస్తే కిందికి పైకి తవ్వితే ఇవన్నీ అయితే కనిపించాయి నాకు. సో అదన్నమాట. ఇక్కడ ఇంకా ఇందులో అయితే పుదీనా పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఇప్పుడు కొరియాండర్ని ఎట్లా ప్లాన్ చేయాలని చూపిస్తా. కొరియాండర్ కూడా ప్లాన్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది. సో ఏం అక్కర్లేదు, కొరియాండర్ ఉంటాయి కదా సీడ్స్, ధనియాలు తెచ్చి అట్లా వేసేస్తే అయిపోతుంది అనుకోకండి, అస్సలు అలా అవ్వదు. ఎందుకంటే కొరియాండర్ ఎలా వేయాలో అలానే వేయాలి. సో ఫస్ట్ అయితే ఒక పేపర్ తీసుకోండి, 1 లేదా 2 తీసుకోండి. కింద పెట్టడానికి ఒకటి, పై పెట్టడానికి ఒకటి. సో కింద పెట్టేసిన తర్వాత కొంచెం ధనియాలు మీకు ఎంత కావాలనుకుంటే అంత. పెద్ద మా దగ్గర పేపర్స్ ఎక్కువ లేవు, బట్ మీ దగ్గర నేను చేస్తున్న ప్రాసెస్ మీరు చేసేయండి, చాలా బాగా వస్తాయి. సో మా దగ్గర పేపర్స్ లేవు, మీరు కింద A4 షీట్స్ లేదు అంటే న్యూస్ పేపర్స్ పెట్టచ్చు. సో పెట్టేసి ఇంకో పేపర్ పైన పెట్టేసి చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతోని మంచిగా నేను చూపించినట్టు చపాతీని ఎలా చేస్తారో అలా, మరీ పొడిలా అయిపోకూడదు. ఒక ధనియం అనేది టూలా అంటే మధ్యకి ఇరగాలన్నమాట. మధ్యకి ఇరిగింది వేస్తే మధ్యలో అసలుకి ఒక ధనియంలో టూ కొత్తిమీరస్ ఉంటాయంట. సో ఇలా వేసేసిన తర్వాత నిజంగా చాలా బాగా వచ్చింది. కొత్తిమీర అయితే మీకు లాస్ట్లో పెడతాను చూడండి. సో ఇక్కడైతే చూసారు కదా ధనియాలు భలే వచ్చాయి కదా. సో ఇంకా ధనియాలు అయితే ఇవి వేసేసుకోవడమే, ఏం లేదు, సింపుల్ అన్నమాట. ఇంకా కొన్ని ఏంటంటే 2 అవ్వకుండా ఓన్లీ అలానే ఉండిపోతాయి, ఎందుకంటే అన్నీ అవుతాయని ఏం మనం చెప్పలేము. అలానే మరీ చేస్తాం అనుకోని పొడి అయిపోతుంది, మనకి ఇంకా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ కొన్ని ఉంటాయి కదా, అవి తీసి మధ్యలోకి ఇరిపాను చేతితోని. సో ఇరపడం వల్ల ఏంటంటే మంచిగా అవుతాయి. ఇంకా ఇరిపేసిన తర్వాత అవి తీసుకెళ్ళి సాయిల్ వేసేస్తాం. ఇక్కడ చూడండి మనం ఇందాక ఎల్లో కలర్ తీసుకున్నాం కదా, ఇందులో అయితే ఇప్పుడు పుదీనా వేస్తాను. నేను నార్మల్ ఇంటికి వెళ్ళక ముందు పుదీనా నార్మల్గా వస్తుంది లేదంటే లేదు అని చెప్పేసి పుదీనా ఏం చేశానంటే ఆకులు అవి తీసేసి వాటర్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకేటి వచ్చి చూసేటప్పటికి మొలకలు వచ్చేసాయి. ఇంకా మొలకలు తీసేసి ఇంక ఇందులో అయితే ప్లాంట్ చేసేసాను. నాకు తెలియదు ఇందులో కొరియాండర్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే చూపిస్తానులేండి, చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది, ఇప్పుడు మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా పుదీనా అయితే మొత్తం 6 పెట్టాను.
ఇంకా రాదేమో, నాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా రాదులేండి అని చెప్పేసి ఓన్లీ 6 పెట్టాను అంతే. బట్ 6 పెట్టినా సరే పర్లేదు, బాగానే వచ్చాయి. ఏంటంటే బుషీగా వచ్చేస్తుందంట, బట్ నాకు అట్లా రావట్లేదు. ఎందుకని మా ఫ్రెండ్స్ కూడా పెంచుతున్నారు. అంటే మా ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయి పెంచుతుంది మింటే. ఇవి కొంచెం బుషీగా నాకు ఎందుకు రావట్లేదు అని అడిగా. ఏంది అంటే సన్లైట్ లో పెట్టకూడదంట పుదీనా ఎప్పుడు కూడా. కొత్తిమీర కొంచెమైనా పెట్టవచ్చు, సన్లైట్ తగలాలి. బట్ పుదీనా అసలు తగలకూడదంట, సీగట్లోనే పెట్టాలంట. ఎందుకు అంటే అది ఒక లీఫీ వెజిటేబుల్ లాగే కదా. అంటే లీఫీ అంటే ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. సో ఇంకెందుకు లేండి అని చెప్పేసి నేను ఇంకా అలాగే పెడదామని చెప్పేసి పెట్టేస్తున్నాను. ఈ రోజు నుంచే పెడుతున్నాను నేను కూడా. నేను అప్పటి నుంచి ఒక 10-15 ఒక వీక్ వరకు కూడా, ఒక వీక్ కాదండి 3 వీక్స్ అవుతుంది. సో 3 వీక్స్ వరకు కూడా అట్లా సన్లోనే ఉంచేస్తాను. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క మొక్క చచ్చిపోతూ వచ్చేది, వచ్చిన లీవ్సే చచ్చిపోతూ వచ్చేది అనమాట. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలానే మొత్తం అన్నీ కూడా ప్లాన్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ వాటర్లో తీసేసుకుంటున్నాను. కొన్ని నోట్లకి రూట్స్ లేకపోయినా సరే ఈడు మొలకైతే వెత్తాయి. నాకు తెలుసు ఇవి కంపల్సరీ వస్తాయి అనేసి. అది ఎట్లా అంటే అదంతే. సో ఏదైనా కర్ర పుల్ల లాంటిది ఉంటే పెట్టండి, నేను ఈడు తేడం తీస్తా. చిన్నది కర్ర పుల్ల అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇది తీసి దీనికి అడ్డుగా అంటే మొక్క పాడకుండా అయితే ఇట్లా పెట్టండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఇందాక గ్రో బ్యాగ్లో చేసుకున్నాం కదా. సో అందులో వచ్చేసి మొత్తం సాయిల్ అది కూడా మంచిగా మెదిపాను అన్నమాట. మెదిపేకి ఇంకొంచెం అయితే వేసాను. సో మెదిపేసి మనం ఇందాక పెంచుకున్న ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలన్నీ కూడా మంచిగా వేసేయడమే. అంతే చాలా సింపుల్ అన్నమాట. ఇందాక దంచిన ఏంటవి ధనియాలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసి ఇంకొంచెం సాయిల్ పైపై చిన్నది వేస్తే చాలు. మన చేతితో పుప్పెడు తీసి అట్లా జల్లితే చాలు. మరీ ఎక్కువ వేసేస్తే సరే మీకు కొత్తిమీర మాకు చాలా లేట్ అవుతుంది. ఏంది అంటే సపోజ్ ఒక 10-15 డేస్ వరకు కొరియాండర్ లేట్ అవుతుంది అంటే మీరు సాయిల్ అనేది ఎక్కువ వేసేస్తారు. సో సాయిల్ మన చేతితో ఇప్పుడు తీసి అలా జల్లాలి అంతే. సో కూరలో కొత్తిమీర ఎలా జల్లుతాం అలానే మీరు తలుచుకొని అలా జల్లేయండి అంతే తప్ప ఎక్కువ జల్లేసినా సరే మారాదు. ఇది ప్లాస్టిక్ కాదు గాయస్, అందుకే నేను సాయిల్ వేసేసిన తర్వాత పెడుతున్నాను. సాయిల్ వేసేసిన తర్వాత పెట్టడం వల్ల మనకి హోల్స్ అనేవి మంచి పడతాయి, అందుకే అని చెప్పేసి సాయిల్ వేసిన తర్వాత కూడా పెడుతున్నాను. సో పెట్టేసిన తర్వాత ఇందులో కొరియాండర్ వేసేసాను. సో ఇక్కడ చూసారు కదా, కెమెరా అయితే సెట్ చేసేసాను. మీకు సాయిల్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో పుదీనా వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంకా అటు పక్క అయితే పంపేస్తున్నాను. ఎందుకంటే ఇంకా వేస్ట్ గ్లాస్ అది కూడా మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ చేసేసిన తర్వాత మనం తెచ్చుకున్న కొరియాండర్ అది ఉంది కదా. సో గ్రో బ్యాగ్ అయితే నేను అసలు అనుకోలేదు బాగా వస్తుందా రాదని డౌట్ మీద వేసాను. అలా డౌట్ మీద వేసినవే బాగా వచ్చాయి అనమాట. సో చిన్నగా స్ప్రింకిల్ కొత్తిమీర వచ్చిన తర్వాత కూడా మీరు వాటర్ అనేది స్ప్రింకిల్ చేయండి. సో స్ప్రింకిల్ చేసేసిన తర్వాత వచ్చేసి మనం పెట్టుకున్నాం కదా ధనియాలు, సో ధనియా అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. అలానే మట్టి కూడా కొంచెమే వేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా, చూడండి. ఇగోండి ధనియాలు. నేను అదే చెప్తున్నాను, ఒక ధనియాన్ని హాఫ్ చేయండి అని చెప్పేసి మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను చాలా క్లారిటీగా అయితే చెప్పాను, మరేమో ఐ డోంట్ నో, నేను చెప్పడం అయితే బాగానే చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి మంచిగా ఇందాక నేను చూపించాను కదా సీడ్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. సీడ్స్ కొంచెం మనం నలుపుకున్న సీడ్సే మళ్ళీ కొంచెం తీసుకొని జీరాని మనం ఎలా అంటామో అలా చేతితో అంటే మిగతా సీడ్స్ కూడా మంచి అయిపోతాయని చెప్పేసి అలా అనేసి ఇంకా అలా చుట్టూ కూడా జల్లేసాను అనమాట. ఇంకోండి అలా జల్లేయండి, అన్నీ కూడా అలా జల్లేయడమే.
సో ఇక్కడ చూడండి ఫుల్గా ఎలా వేసేసాను. ఇంకా మొత్తం నా దగ్గర ఉన్నవన్నీ కూడా అట్లానే స్మాష్ చేసుకుంటూ ఫుల్గా చుట్టూ కూడా వేసేసుకున్నాను. చూస్తూ ఉంటున్నారు కదా మీరు మంచిగా. సో ధనియా ఇలా వేయడం వల్ల ఏంది అంటే మనకి మంచి స్మెల్ కానీ అన్నీ కూడా బాగా వస్తాయి అన్నమాట. సో అందుకే నేను వచ్చేసి ఇట్లా చేస్తున్నాను అన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఇలా నాకు అసలు అనుకోలేదు కొరియాండర్, నాకు చిన్నప్పుడు తెలియక ఎక్కువ వేసేసేదాన్ని. సో మరేమో అలా వచ్చింది, మరి నాకు తెలీదు. సో వేసేసిన తర్వాత అయితే మంచిగా నేను సాయిల్ చూపిస్తాను గాయ్స్, అలానే వేసుకొని నచ్చం. సో అన్నీ వేసేసాను, ఇంకొన్ని కూడా అన్నీ కూడా మంచిగా సాయిల్లో అయితే వేసేసాను. నాకైతే ప్లాంటింగ్ చేయడం చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చి మీకు చాలాసార్లు చేశాను. సో నాకు ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. సో మళ్ళీ కొంచెం సాయిల్ తెచ్చుకున్నాను చూడండి మీరు. అలాగా కోకోపీట్ ఇంకా వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్ 3 మిక్స్ చేసుకొని వేస్తే బుర్ర పాడుగా వస్తాయి. నేనేమో రెడ్ సాయిల్ ఒక్కటే వేసాను, నార్మల్ సాయిల్ అది మరి నాకు తెలియదు. నేనైతే రెడ్ సాయిల్ వాడితే బాగా వస్తాయి ప్లాంట్స్. సో రెడ్ సాయిల్ నేను చూపిస్తున్నట్టుగా ఓన్లీ ధనియాలు పోతే చాలు, లైట్గా కనిపించినా సరే నో ప్రాబ్లం అనమాట. సో అట్లా జల్లేయండి. సో జల్లేసిన తర్వాత మంచిగా వాటర్ అయితే స్ప్రింకిల్ చేయండి, వెయ్యవద్దు. పోసారనుకోండి సీడ్స్ అనేవి కూడా అడుక్కి వెళ్ళిపోతాయి. మధ్యలో మీరు పోసిన చోట్ల సీడ్స్ అనేవి రావు. కాబట్టి స్ప్రింకిలే చేయండి. వాటర్ టైం టేకెన్ అయినా సరే స్ప్రింకిల్ చేయండి. సో నేను ఇందాక కొత్తిమీర సీడ్స్ ఎలా వేసానో అలానే మట్టికి కూడా జల్లాను. అంతే గాయస్, రోజు వాటర్ జల్లుకుంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా వచ్చాయి కొత్తిమీర. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ మీకు సైకిల్ కనిపిస్తుంది కదా, సైకిల్ పక్కన ఎల్లో డ్రమ్ పక్కన ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా, అక్కడ మన మొక్కల ప్లేస్ అనమాట. ఇప్పుడు నేను తీసుకెళ్ళి మళ్ళీ పెట్టేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు తీసుకెళ్ళి అయితే అక్కడ పెట్టేసి ఇంకా వచ్చేస్తాను. ఇంకా మంచి చోట్లో పెట్టామనుకోండి బాగుంటుంది, సన్లైట్ అవి కూడా తగిలి. సో పెట్టేసాను గాయ్స్. పెట్టేసి రోజు కూడా మంచిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే ఫినిష్డ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను కదా కొరియాండర్ ఎట్లా ఉంది, ఏం పొజిషన్లో ఉందని చెప్పేసి. లెట్స్ గో అనమాట. ఇక్కడ మీరు చూడండి, చెన్నా, మింట్, కొరియాండర్, టమాటో, వాట్ ఈస్ దట్, సంథింగ్. టమాటో అయితే మీకు ఇగోండి, అప్పుడు మీకైతే మొలకలే రాలేదు, ఇప్పుడైతే ఇంత వచ్చాయన్నమాట టమాటో. ఈ కింద అంతా కూడా మనం బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు. సో బొగ్గుని కాలిస్తే వస్తుంది కదా, అది కొరియాండర్ చెప్పాను కదా. ఇందులో పుదీనా వేసానని, పుదీనా తీసి మళ్ళీ ఇంకో దాంట్లో షిఫ్ట్ చేశాను. ఇందులో ఆటోమేటిక్గా కొరియాండర్ వస్తుంది. విత్తనాలు వేసానులేండి ఫస్టే, వేసి మళ్ళీ అందులోనే ఇంకా వేసాను రావులే అని, కానీ వచ్చాయి. ఇది కొరియాండర్ అనమాట. పుదీనా మళ్ళీ ఇంకో దాంట్లో వేసాను. ఇది చెప్పలేదు, మనం చెన్న వేసాం కదా, చెన్న. సో చెన్న రాలేదని చెప్పేసి చిల్లీ అయితే వేసాను. చిల్లీ అంటే రెడ్ చిల్లీ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ లోపల సీడ్స్ వేస్తాను. ఇక్కడ ఆటోమేటిక్గా మొలకలు వచ్చేసాయి. అసలు అయింది కొరియాండర్ చూసారు కదా ఎంత బుషీగా వచ్చిందో, కానీ నేనైతే అనుకోలేదు అసలు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. సో అండి ఇక్కడ వచ్చేసి చిల్లీ ప్లాంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో నేనైతే అసలు అనుకోలేదు గాయ్స్. అండ్ మన డ్రాగన్ ఫ్రూట్, ముద్దు డ్రాగన్ ఫ్రూట్, ఇంకా ఇదిగోండి పుదీనా అయితే ఇక్కడ పెట్టాను. ఆ రోజుకి ఈ రోజుకి కొంచెం ఎదిగింది, కానీ ఇదిగోండి ఇది చూడండి, ఇది ఎండిపోతూ వస్తుంది అలాగా. ఇక్కడ ఇది ఈరోజే పెట్టాను, ఏంటంటే తమలపాకు. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొలక చూడండి, ఇదిగోండి చిన్ని మొలక ఇక్కడ ఇంకా వస్తున్నాయి. ఇదిగోండి ఈ చుట్టుపక్కల అయితే వస్తుంది.